పొలాల్లో దమ్ము పట్టడానికి ఉపయోగించే ప్రత్యేక చక్రాల ట్రాక్టర్లను రోడ్ల మీద నడపవద్దని జగ్గంపేట పోలీస్ ఇన్స్పెక్టర్ సూచించారు. దమ్ము పట్టే ట్రాక్టర్ల చక్రాలతో రోడ్లు పాడవుతున్నాయని, అందువల్ల వాటిని తీసుకురావద్దని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో దమ్ము చేసే ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. రోడ్ల మీద దమ్ము చక్రాల ట్రాక్టర్లు నడిపితే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లను నిర్మిస్తోందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. జగ్గంపేట, కిర్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి. మీరు ఇప్పుడు దమ్ముల సీజను, ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పళ్ళ చక్రాల టైర్లతోటి, దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వలన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల మనసు రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే దమ్ము చక్రాలతో, అది కృషి ట్రాక్టర్ అవనండి, పెద్ద ట్రాక్టర్ అవనండి, సీజ్ చేసి కోర్టుకు పెడతాం. దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా, రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉండండి, కృషి ట్రాక్టర్లో ఉండండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో, రాతగానే టైర్లు, మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు.